అష్టావక్రుడు ఏకపాదుని కుమారుడు. ఏకపాదుని కహాళ్ళు అని పేరు కూడా ఉంది. ఏకపాదుడు మహావిద్వాంసుడు. తన విద్యా ప్రభావం వలన శ్వేతకేతు ఒక్క సుజాతను వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి ఆమె గర్భవతి కాగా పగలు రాత్రి అనక శిష్యులచే ఏకపాదుడు వేదాధ్యయనం చేయడం వలన వారు ఏం చదువుతున్నారో వారికే తెలియటం లేదు. ఏం చదువుదని సుజాత గర్భస్థ శిశువు ప్రశ్నించగా ఎక్కడ లేని కోపం వచ్చింది ఏకపాదునికి. నువ్వు వేదాధ్యయనాన్ని వంక పెడుతున్నావు కాబట్టి 7-8 వంకలతో జన్మించుగాక అని శపిస్తాడు కుమారుణ్ణి. సుజాత ధనాన్ని సంపాదించమనగా మిథులు వెళ్ళి అక్కడ వేదాధ్యయనంలో డబ్బు సంపాదించాలనుకుంటాడు ఏకపాదుడు. అక్కడ వెళ్ళి వేదాధ్యయనంలో ఓడి వారికి బందీ అవుతాడు. అష్టావక్రుడు జన్మించి 12 సంవత్సరాల తర్వాత వేదాధ్యయనంలో వృద్ధి సంపాదించి అక్కడికి తండ్రి ఉనికి తెలుసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ద్వారపాలకులు అతన్ని మహావిద్వాంసులు యజ్ఞంలో ఆరితేరిన వాళ్ళు వృద్ధిలో తప్ప వెళ్ళడానికి వీల్లేదు లోపలికంటారు. అదేమన్నమాట అంటూ అడ్డు తగిలాడు అష్టావక్రుడు. వయస్సు తలపడడం ఈ మాత్రం జరిగితే మనిషి వృద్ధుడు పండితుడు అయిపోతాడా? జ్ఞానం కదా ప్రధానం. జ్ఞానం కలవాడు బాలుడైనా పూజింపదగిన వాడే, పొగడదగిన వాడే, సందేహం లేదు. కుర్రవాళ్ళమని మమ్మల్ని అవమానించవద్దు అంటాడు. మీ రాజ్యసభలో కొమ్ములు తిరిగిన ఉన్నాడే వంది అతడితో వాదించడానికి వచ్చామంటాడు. మహారాజుతో మనవచ్చే మేము వచ్చామని అంటాడు. సరే ప్రయత్నిస్తామంటారు. అక్కడ జనక మహారాజుకి అష్టావక్రుడికి జరిగిన సంభాషణ జనక మహారాజు ఇలా అడుగుతాడు. 6 నాభులు 12 అంశలు 24 పర్వాలు 360 రేకులు ఇవి తెలుసుకున్నవాడు పండితుడు అంటాడు. అష్టావక్రుడు 6 ఋతువులు, నాభులు, 12 మాసాలు, అంశలు, 24 పక్షాలు, పర్వాలు, 364 రేకులు ఈ కాలచక్రం నిన్ను కాపాడుతుంది అన్నాడు. జనకుడు బలవలే కలుసుకుని ఎవరి వలన గర్భం ధరించి ఎవరిని కంటాయి అంటాడు. అష్టావక్రుడు పూర్వ ఉత్త అరుణులు వాయువుతో కలుసుకుని కనిన అగ్ని వలన నీ శత్రువులకు కూడా బాధ కలగకూడదు అంటాడు. జనకుడు నిద్రలో కళ్ళు మూయని వాళ్ళెవరు అంటాడు. అష్టావక్రుడు చేపలు అంటారు. జనకుడు జన్మించినా కదలనిది ఏది అన్నాడు. అష్టావక్రుడు గుడ్డు అన్నాడు. జనకుడు హృదయం లేనిది ఏది అన్నాడు. రాయి అన్నాడు అష్టావక్రుడు. జనకుడు వేగం వల్ల ఏది పెరుగుతుంది అన్నాడు. అష్టావక్రుడు ఏరు అన్నాడు. సంతోషించాడు జనకుడు. నువ్వు దేవతవి సామాన్యుడు కావు, వెంటనే మండపానికి దయచేయి, ఇదిగో ఇతనే వంది, ఇతనితో అని పరిచయం చేశాడు వందిని. వంది వైపు తిరిగాడు అష్టావక్రుడు. గంభీరంగా అన్నాడు. వంది, పండితులను వాదనలో వీగి ఓడగొడుతున్నావు, వాళ్ళని నీళ్ళలో ముంచేస్తున్నావు. ప్రళయాగ్నిలో సెలయేరు అర్చుకుపోతుంది. అలాగే నా వాదన ముందు నీ వాదన అణగారిపోతుంది. వెంటనే వాదనకు దిగాడు వంది. ఈ ఛానల్ చూసిన వారిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారిని కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన లైక్ చేసిన కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.